అబౌట్ తెలంగాణ గ్రేట్నెస్ ఆఫ్ తెలంగాణ. మేము తెలంగాణలో బై ముక్క సుక్కలు ఏం నడవదు అని మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా వింటున్నాం. మరి మీకు తెలంగాణ ఔన్నత్యం, చరిత్ర, వైభవం తెలుసా తెలియదు నాకైతే తెలియదు. కానీ అసలైన తెలంగాణ అంటే ఏంటో నేను చెప్తాను, వినండి మిత్రులారా. శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఇసుక పునాదులపైన భూకంపాలను తట్టుకునే విధంగా 13th సెంచరీలోనే కాకతీయుల వారసుడైన గణపతి దేవుని సామ్రాజ్యంలో నిర్మించారు మిత్రులారా. ఒక నగరాన్ని నిర్మించాలంటే గుడి నీళ్లు ఉండాలని గుడి చెరువులను నిర్మించారు మిత్రులారా. ఈ రోజుకి సుమారుగా 90 ఊళ్ళకు పైగా ఆ నీళ్ళు ఉపయోగపడుతున్నాయంటే, సాగునీటికి ఉపయోగపడుతున్నాయంటే ఊహించండి వాళ్ళ విజన్ ఎలా ఉందో. అక్కడ 13th సెంచరీ, ఇక్కడ 28th సెంచరీ. రామప్ప టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తించింది, కానీ మనం గుర్తించలేకపోతున్నాం మిత్రులారా. కాకతీయుల వారసుడైన గణపతి దేవుడు, ప్రోలరాజు, రుద్రదేవ, రుద్రమదేవి పుట్టిన నేల ఇదేనని గర్వంగా చెప్పండి మిత్రులారా. అంతెందుకు గోడ గన్నారెడ్డి పుట్టింది కూడా ఈ నేలలోనే అని గర్వంగా చెప్పండి మిత్రులారా. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో బ్రిటిషర్స్కి ఏకకాలంలో ఉద్యమ విస్ఫోటనంగా ఎగిసిన క్రాంతికార గిరిజన యోధుడు కొమరం భీం పుట్టింది కూడా ఈ నేలలోనే అని గర్వంగా చెప్పండి మిత్రులారా. భూమి కోసం, భుక్తి కోసం, విభుక్తి కోసం కొడవలి పట్టిన వీర వనిత చాకలి ఐలమ్మ గారు పుట్టింది కూడా ఈ నెలలోనే అని గర్వంగా చెప్పండి మిత్రులారా. గెరిల్లా టాక్టిక్స్ వాడి ముఘల్స్తో పోరాడి ఔరంగజేబ్ కొడుకైన బహదూర్ షా మెడలు వంచి గోల్కొండ కిల్లాలో జెండా ఎగురవేసిన వీరుడు యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ పుట్టింది కూడా ఈ నేలలోనే అని గర్వంగా చెప్పండి మిత్రులారా. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాసిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు పుట్టింది కూడా ఈ నెలలోనే అని గర్వంగా చెప్పండి మిత్రులారా. ఇందుగలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెంది వెతికి చూసినా అందందే గలడు దానవ అగ్రని వింటే అని రాసిన బొమ్మెన పోతర గారు పుట్టింది కూడా ఈ నెలలోనే అని గర్వంగా చెప్పండి మిత్రులారా. ఇంకో 4 రోజుల్లో దేశం దివాలా తీస్తుందన్న సమయంలో ఆర్థిక సమరంలో సోషలిస్ట్ ఐడియాలజీలో నుంచి క్యాపిటలిస్ట్ ఐడియాలజీలోకి మార్చి మీకు ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, ట్యాక్స్ కూడా 10-15% కడితే చాలు, కానీ కంపెనీలు పెట్టండి అని ఆహ్వానించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు పుట్టింది కూడా ఈ నెలలోనే అని గర్వంగా చెప్పండి మిత్రులారా. తెలంగాణలో ఎన్ని నదులు, వాగులు, జలపాతాలు ఉన్నాయి మిత్రులారా. కృష్ణ, గోదావరి, డిండి, ప్రణహిత, మున్నేరు, పాలేరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తెలంగాణలో ఎంత ఖనిజ సంపద ఉంది. సింగరేణి ఇస్ ద 2nd లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఇన్ భారత్. అట్లా గ్రనైట్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ఖనిజాలు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మేము తెలంగాణలో అబ్బాయి అని చెప్పే దాంట్లో ఈ చరిత్ర తాలూకా గర్వం కనిపించాలి. ముక్కా సుక్కా లేదే ముద్ద దిగలని బల్పు కాదు. జై హింద్. సరే, చాలా బాగా చెప్పావు, కానీ ఎందుకంత ఉరుకుతున్నావు చెప్పు. ఎందుకు భయం వేస్తుంది? ఎంత బాగా చెప్పు, ఎందుకు భయం వేస్తుంది నీకు? ఎందుకు ఇగో హార్ట్ బీట్ పెరుగుతుంది, నాకు వినిపిస్తుంది. ఎందుకంత భయం? నేను ఎవరైనా కొడుతున్నారు అక్కడ? అంటే చూడు, నీకేం పెళ్లి చూపులు జరగట్లేదు, తలదించుకుంటున్నావు ఎందుకు? చూడు ఎలా చెప్పండి. అగో మిమ్మల్ని చూసి భయం వేస్తుందంట, మీరు అంత సీరియస్గా చూస్తున్నారంట. అగో మీరు అంత సైలెంట్ ఉంటే నిజంగా నాకు భయం వేస్తుంది. అగో సో ఎమ్మెల్యే గారు వచ్చేసారండి. సరే, ఒక్కసారి గట్టిగా చెప్పట్లు సహస్రకి. భయం పోయిందా? నెక్స్ట్ నుంచి భయం పోతుందా? నీకు భయం వేసినప్పుడల్లా ఒక్కసారి బ్రీత్ గట్టిగా ఊపిరి పీల్చుకొని చేసేసుకొని, ఎవ్వరు లేరు మన ముందు, మనమే రాని అనుకొని చెప్పేసేయాలి. ఓకే, డన్.